కూడా ఇంత మీడియా ఊదర కొట్టడం ఏది ఉండదు. కానీ దేశంలోని అత్యధిక రెవెన్యూ లోటు సిఏజీ నివేదికలో చెప్తుంది ఏంటి అన్నట్లయితే, యావత్ భారతదేశంలోనే ఈ రెవెన్యూ లోటు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణంగా ఉంది. 285 కోట్ల రూపాయలకి ఇది చేరినటువంటి పరిస్థితి. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ చూస్తే 59,327 కోట్ల రూపాయల రెవెన్యూ మిగులు అనేటువంటిది ఇక్కడ నమోదైందని చెప్తుంది. అంటే ఒక రాష్ట్రం సంపాదించిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నప్పుడు ఏమవుతుంది, రాష్ట్రాల ఖర్చు అంతా కూడా అక్కడ కొంత కంఫర్టబుల్ గా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి రెవెన్యూ లోటు ఎంత ప్రమాదకరమైంది అని కనుక చూసినట్లయితే, దానికి రోజువారీ ఖర్చులు కూడా సరిపోకపోతే అప్పులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక జీతాలు, పెన్షన్లు, సబ్సిడీ, సంక్షేమ పథకాల కోసం కూడా అప్పుల మీద ఆధారపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఇక్కడ. మరి ఇక అభివృద్ధి పనులకు వినియోగించాల్సినటువంటి వనరులు, వాటికి ఏంటి, వడ్డీలు తెస్తున్నారు, వడ్డీలు కడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఎంత లాంగ్ టర్మ్ ఇదైనా కూడా ఇది ఏమవుతుంది, దీర్ఘకాలికంగా అయినా కూడా ఆర్థిక వ్యవస్థ మీద ఇది కోలుకోలేని దెబ్బ కొడుతుంది అనమాట. అంటే అప్పుల భారాన్ని మోసే పరిస్థితి ముందు తరాల వాళ్ళు కూడా దీన్ని భరించాలి. జిఎస్టీ తర్వాత పన్నుల వృద్ధి ఎందుకు మందగించింది? జిఎస్టీ అమలు ముందు రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం సగటున 7% వృద్ధి చెందింది. కానీ జిఎస్టీ తర్వాత అది 7.0 సంబంధించి 8% లోపే ఎందుకు ఉంది అంటే, దాదాపుగా 11% ఉన్నటువంటి పరిస్థితి, వెనకబడిపోయినటువంటి పరిస్థితి. ఇది ఇన్ని రకాలుగా చూసుకుంటే మరి ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే మామూలు కాదు. ప్రతిరోజు ప్రచారాలు ఏంటంటే అదైపోతా ఉంది, ఇదైపోతుంది, ఇది చేస్తున్నా అంటే అసలు ఇక్కడ నగదు కొరత అయితే ఆర్బీఐ మీద ఆధారపడి ప్రభుత్వం సిఏజీ నివేదిక ప్రకారంగా చూసుకుంటే 24-25లో మొత్తం 365 రోజుల్లో 357 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి కంప్లీట్ ఏంటంటే వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అంటే ఓడీలు తీసుకొని ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి అప్పులతో నెట్టుకొస్తూ మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పిన హడావడి హంగామాలు చేయటం ఏంటంటే, పైగా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏ పరిస్థితుల్లో ఉండేది, అలాంటిది ఇవాళ పూర్తిగా దేశంలోనే అట్టడుగు స్థాయిలో. ఇంత కంపారిజన్ చెప్పాను కదా, కనీసం ఇంచుమించుగా వెనకబడినటువంటి రాష్ట్రాలు, హర్యానా లాంటి రాష్ట్రాలతో కూడా కనీసం